మై డియర్ buddies, వెల్కమ్ బ్యాక్ టు వికాస్ రాజ్మల తెలుగు. సో ఇవాళ టాపిక్లో మనం మాట్లాడుకోబోతున్నాము అబౌట్ మనీ. ఎందుకంటే ఏ రిలేషన్షిప్లో కూడా అన్నిటికంటే ఇంపార్టెంట్ విషయం, అన్ఫార్చునేట్లీ అదొక సాడ్ విషయం, కానీ దట్ ఈస్ అ ఫ్యాక్ట్. ఏంటంటే ఏ రిలేషన్షిప్లో కూడా ఇవాళ రేపు లాస్ట్ ఒక 10 yearsలో అన్నిటికంటే ఇంపార్టెంట్ అయిపోయింది మనీ. సో ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద రిలేషన్షిప్స్, అంటే ఇక్కడ మనం మాట్లాడుకునే రిలేషన్షిప్ బిట్వీన్ ఎ మ్యాన్ అండ్ ఎ ఉమెన్, అంటే ఒక లవ్ స్టోరీ కావచ్చు, ఒక మ్యారేజ్ కావచ్చు. సో ఇవాళ రేపు ఒక లవ్ స్టోరీలో, మ్యారేజ్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఈజ్ మనీ. అండ్ మోస్ట్ ఆఫ్ ద డివోర్సెస్ ఇవాళ రేపు ఎందుకు జరుగుతాయంటే మనీ ప్రాబ్లమ్స్. సో ఈ టాపిక్ ఏంటంటే మీరు ఒకరితో రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్క ఎక్స్పెన్స్ మీరు ఎదుటి మనిషి పైన పెట్టింది రాసుకోండి. Make a note of every single expense that you have done for someone in a relationship. ఇది వింటే చాలా బ్యాడ్గా అనిపిస్తుంది. ఏమంటుంది వికాస్, ఒక రిలేషన్షిప్లో ఉన్నప్పుడు, ఒక మ్యారేజ్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్క ఎక్స్పెన్స్ రాసుకోవాలా? మీరు హస్బెండ్ కావచ్చు, మీ వైఫ్ పైన పెట్టిన ప్రతి ఒక్క రూపాయి ఖర్చు మీరు ఒక అకౌంట్లో రాసుకోండి, ఒక బుక్లో రాసుకోండి, ఆన్లైన్లో ఒక యాప్లో రాసుకోండి. ఇప్పుడు ఓన్లీ నేను మగవాళ్ళకి సపోర్ట్ చేసుకుంటా మాట్లాడతలేను ఈ టాపిక్లో, ఎందుకంటే నాకు చాలా కపుల్స్ తెలుసు ఎక్కడైతే మగవాళ్ళు ఏ పని చేస్తలేరు, ఇంట్లో కూర్చొని ఉన్నారు, లేకపోతే చాలా తక్కువ డబ్బు సంపాదిస్తున్నారు, లేకపోతే జాబే చేస్తలేరు. అలాంటి కపుల్స్లో లేడీస్ పని చేస్తున్నారు, వాళ్ళు బయట జాబ్ చేస్తున్నారు, కష్టపడుతున్నారు, ఇల్లు చూసుకుంటున్నారు, అండ్ మొత్తం ఫ్యామిలీకి ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఇస్తున్నారు. సో ఈ టాపిక్ ఈజ్ జెండర్ న్యూట్రల్, అంటే ఈ టాపిక్లో మగవాళ్ళకి సపోర్ట్ చేస్తలేను, లేడీస్ సపోర్ట్ చేస్తలేరు. ఎవరు కూడా మీరు ఒక రిలేషన్షిప్లో ఉన్నప్పుడు, ఎస్పెషలీ మ్యారేజ్లో ఉన్నప్పుడు, ఎదుటి వ్యక్తి పైన మీరు ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారో రాసుకోండి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే మోస్ట్ ఆఫ్ ద టైం ఒక రిలేషన్షిప్లో మీరు ఉన్నప్పుడు తప్పకుండా బ్యాడ్ సిట్యువేషన్స్ వస్తాయి, గొడవలు వస్తాయి. అవి వచ్చినప్పుడు ఎదుటి వ్యక్తి ఏమడుగుతారంటే, ఇక్కడ కొద్దిగా మోస్ట్ ఆఫ్ ద టైం లేడీస్ అంటారు ఈ మాట. ఎదుటి వ్యక్తి ఏమంటారంటే, నా గురించి ఏం చేసినావు, నువ్వు అసలు ఏమన్నా చేసినావా, నా గురించి నాకేమన్నా కొనిచ్చినావా అంటారు. సడన్గా మనకు షాక్ తగులుతుంది. నాతోనే జరిగింది ఇలా. ఒక అమ్మాయి నా లైఫ్లో నన్ను అన్నది, నా గురించి అసలు ఏమన్నా చేసినావా, నువ్వు నా గురించి ఎప్పుడైనా గోల్డ్ కొన్నావా? నేను అనుకున్నా, కొన్నా కదా, చాలాసార్లు కొన్నా కదా. అంటే ఓకే, ఎన్నో లక్షల రూపాయల ఖరీదు గోల్డ్ కొనలేదేమో, కానీ ఎవ్రీ టైం ఒక 20,000, 30,000, 40,000 కొన్నా. అంటే అప్పుడు గోల్డ్ ఖరీదు ఇప్పటికంటే 4 times తక్కువ ఉండే. సో కొన్నా, కానీ ఆ అమ్మాయి మెమరీ లాసో లేకపోతే కావాల్సుకొని నన్ను ఇబ్బంది పెట్టాలని అలా అన్నదో తెలియదు, కానీ నా గురించి ఏం చేసినావు వికాస్, నువ్వు నా గురించి ఎప్పుడన్నా గోల్డ్ కొన్నావా, నా గురించి ఏమన్నా డబ్బులు ఖర్చు పెట్టినావా అన్నది. నేను షాక్ అయిపోయినా, ఇదేంటి? నేను అన్నా, అవును కొన్నా కదా ఎప్పుడు అన్నది. ఇదేంద్రా భయ్ ఎప్పుడు అంటుంది? ఒక్కసారి ఎప్పుడు కొన్నావు అన్నది. ఒక్కసారి కాదు, నేను 4 to 5 times కొన్నా కదా లాస్ట్ ఒక ఇన్ని ఇయర్స్లా అన్నా. నా దగ్గరనే అకౌంట్ లేదు, అసలు ఎన్ని గ్రామ్స్ గోల్డ్ కొన్నా, ఏం జ్యువెలరీ అది, దాని ఫోటో ఏంది, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా నాకే తెలియదు. కానీ నేను అకౌంట్లో రాసుకోవాలి, ఏ ఇయర్లో కొన్నా, ఏ మంత్లో కొన్నా, అది ఎన్ని గ్రామ్స్, దాని ఫోటో ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక 7-8 years ago నేను 10,000 ఖర్చు పెడితే ఆ 10,000 వాల్యూ ఇవాళ 30,000. అంత పెరిగిపోయినాయి ఖర్చులు, పర్చేసింగ్ పవర్ అంటారు దాన్ని. సో ఇప్పుడు మీ దగ్గర అకౌంట్ లేదనుకోండి, మీరు ఎదుటి వ్యక్తి పైన ఎంత ఖర్చు పెట్టినరు, సడన్గా గొడవలు వచ్చినప్పుడు
అఫ్ కోర్స్ ఐ అగ్రీ. గొడవలు వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా మీరు నేను నీ పైన ఇంత ఖర్చు పెట్టినాను ఒక బుక్ తీసి చూపించే అవసరం లేదు. ఫస్ట్ మనము ఆ గొడవని ప్రేమగా సెటిల్ చేసుకొని ట్రై చేయాలి. ఎదుటి వ్యక్తి రఫ్గా మాట్లాడినప్పుడు మనం రఫ్గా మాట్లాడే అవసరం లేదు. మనం స్మూత్గా మాట్లాడేది. ఓకే ఓకే ఎందుకు ఇప్పుడు అలా అంటున్నావు, పోనీలే, మన మధ్యలో డబ్బు ఏంటి, మన డబ్బే కదా, లెట్స్ నాట్ టాక్ అబౌట్ మనీ అని అనాలి, ప్రేమగా అనాలి. కానీ ఎదుటి వ్యక్తి అయినా కాకుండా మనల్ని ఇంకొక 4 మాటలు అనేసి చూపి ఏం ఖర్చు పెట్టినావు నా పైన చూపి అంటే అప్పుడు ఇలా తీయాలి. అకౌంట్స్ రెడీ ఉండాలన్నమాట. నీ పైన లాస్ట్ నేను 10 yearsలో 1.5 కోటి ఖర్చు పెట్టిన 1,50,00,000 చూపించాలి. ఇట్లా స్ట్రైట్. మీరు 10 లక్షలు ఖర్చు పెట్టిండో, 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టిర్రో, 2 కోట్లు ఖర్చు పెట్టిర్రో, అకౌంట్ ఉండాలి మీద. ఎందుకంటే సింపుల్. ఎదుటి మనిషి మీతో మంచిగా బిహేవ్ చేసినప్పుడు, ప్రేమగా బిహేవ్ చేసినప్పుడు, మర్యాదగా బిహేవ్ చేసినప్పుడు మీకు ఎలాంటి ప్రూఫ్లు, అకౌంట్స్ అవసరం లేదు. కానీ ఎదుటి మనిషి మీతో బ్యాడ్గా బిహేవ్ చేసినప్పుడు యూ నీడ్ ప్రూఫ్స్, యూ నీడ్ అకౌంట్స్. డేటా స్పీక్స్. మనకు బ్యాడ్ టైం వచ్చినప్పుడు మన డేటా మాట్లాడుతుంది. ఇప్పుడు కోర్టుకి వెళ్తాం, ఎవరో మన పైన ఏదో నిందేస్తారు, ఏదో కేసు వేస్తారు. జడ్జి సాబ్ ముందు కూర్చొని జడ్జి సార్ నేను ఏమీ చెయ్యలేదు, నేను తప్పు చేయలేదు అంటే వినరు. ప్రూఫ్స్ చూపి అంటారు. అంతే కదా. సో మన లైఫ్లో ఉన్న రిలేషన్షిప్లో కూడా మనం ప్రూఫ్స్తో మాట్లాడాలి. ఇప్పుడు మీరు లేడీస్ ఉండొచ్చు, మీరు కష్టపడుతున్నారు, జాబ్ చేస్తున్నారు, ఇల్లు చూసుకుంటున్నారు, మీ హస్బెండ్ తక్కువ సంపాదిస్తాడు లేదా సంపాదించడు, ఏదో గొడవ వస్తుంది. మీ హస్బెండ్ అంటాడు నువ్వు ఎవరితో అఫేర్ పెట్టుకుంటున్నావు కదా నాకు తెలుసు, ఇది అది ఏదో అంటాడు. హస్బెండ్ అంటాడా ఏంది పెద్ద నువ్వు సంపాదిస్తున్నావు పొగరు చూపిస్తున్నావా, మానేయ్ ఉద్యోగం అవసరం లేదు అంటాడు. అప్పుడు తీయాలి అకౌంట్స్, మీ హస్బెండ్కి చూపించాలి. ఏం మాట్లాడుతున్నావు, నేను ఉద్యోగం మానేస్తే రోడ్డుపైకి వస్తాం మనము, తెలుసా ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నా నేను నీ పైన, మన పిల్లల పైన, మీ పేరెంట్స్ పైన, ఇంటి రెంటు, ఈఎంఐ తెలుసా అని అకౌంట్స్ తీయాలి. ఇట్లా మీ హస్బెండ్ చూపించాలా, చూడరా బై నువ్వు అకౌంట్స్, నువ్వు సంపాదించినవా ఎంత అని చూపించాలి. డేటా స్పీక్స్. వర్స్ట్ కేస్ సినారియో మీ రిలేషన్షిప్ మొత్తం పాడైపోయింది, కోర్టుకి వెళ్ళిర్రు, డివోర్స్ తీసుకుందాం అనుకుంటుర్రు. కోర్టులో డేటా కావాలి. డేటా కోర్టులో చూపించాలి, నేను ఆల్రెడీ ఈ వ్యక్తి పైన ఇంత ఖర్చు పెట్టినా. ఇప్పుడు కోర్టుకు వెళ్ళినప్పుడు యాలిమోనీలు, సెటిల్మెంట్లు ఓన్లీ మగవాడే అమ్మాయికి ఇవ్వడం కాదు. అమ్మాయి మంచిగా సంపాదిస్తున్నప్పుడు మగవాడు కూడా వైఫ్ దగ్గరికి అడగొచ్చు, తెలుసా అకార్డింగ్ టు లా మగవాడు కూడా వైఫ్ని మెయింటెనెన్స్ అడగొచ్చు. సో వైఫ్ దగ్గర కూడా డేటా ఉండాలి. ఏ రిలేషన్షిప్ కూడా స్మూత్గా ఈజీగా ఉండాలంటే మన దగ్గర నోటితో వచ్చిన మాటలు, ఎమోషన్స్ కాదు. నేను నీ గురించి ఇంత చేసేసినా, నేను ఎంత కష్టపడ్డా, రక్తం ఇట్లా పోసిన నీ గురించి, అవన్నీ కాదు. తీసి చూపించాలి. దిస్ ఈజ్ హౌ మచ్ ఐ స్పెంట్. ఇప్పుడు కొంతమంది అంటారు మనీ ఎవ్రీథింగా రిలేషన్షిప్లో. మనీ లేకుండా బ్రతకగలుగుతాం, తక్కువ మనీలో మనం తప్పకుండా బ్రతకగలుగుతాం. మన యాన్సిస్టర్స్ బ్రతకలేదా, మన తాతలు ముత్తాతలు బ్రతకలేదా, జస్ట్ పొలం ఉంటుండే, పొలంలో వ్యవసాయం చేసుకుంటుండే, ఉన్నది తింటుండే, బ్రతుకుతుండే. తక్కువ డబ్బులు బతకొచ్చు. కానీ ఇవాళ రేపు మనుషులకు షోకులు, పిచ్చిళ్ళు, ఫ్యాషన్లు ఎక్కువైపోయినాయి. సో ఎక్కువ డబ్బు ఖర్చు పెడుతున్నారు, ముందట్లాగా లేదు. ఇప్పుడు తక్కువ డబ్బులో ఎవరికి బతికే ఇంట్రెస్ట్ లేదు. మంచి ఫ్లాట్ కావాలి, మంచి కార్ కావాలి, మంచి బట్టలు కావాలి, కాస్ట్లీ ఫోన్లు కావాలి, మంచి ఫుడ్ కావాలి, ఎవ్రీథింగ్ కాస్ట్లీ లైఫ్ స్టైల్ కదా ఇవాళ. సో ఆ లైఫ్ స్టైల్ మనిషికి బ్రతకాలా అని ఉన్నప్పుడు డబ్బు కావాలి. అండ్ డబ్బు ఈజీగా రాదు, చాలా కష్టపడాలి. ఇప్పుడు మీరు మీ పార్ట్నర్ పైన మీరు ఒక లాస్ట్ 5 yearsలో ఒక 50 lakhs, 20 lakhs, 10 lakhs ఖర్చు పెడితే ఆ 10 lakhs కూడా మీరు ఎంత కష్టపడి సంపాదించిండొచ్చు. జస్ట్ థింక్. ఆఫీస్కి పోయి మేనేజర్తో తిట్లు తిని, క్లయింట్తో తిట్లు తిని, టీమ్ మెంబర్స్ లొల్లి భరించి, 100 ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి మీరు సంపాదిస్తారు ఆ డబ్బు. ఆ డబ్బు మీరు ఎదుటి మనిషి పైన ఖర్చు పెట్టినప్పుడు, ఎదుటి మనిషి దానికి రెస్పెక్ట్ ఇవ్వకుండా మీతో బ్యాడ్ బిహేవ్ చేసినప్పుడు మీద డేటా ఉండాలి. సింపుల్. సో నేను చెప్పేది ఒకటే, ప్రతి ఒక్క ఎక్స్పెన్స్ మీరు ఒక యాప్లో, గూగుల్ క్లౌడ్లో ఎక్కడో ఒకటి రాసి పెట్టుకోండి. సరే చిన్నది 5 రూపాయలు 10 రూపాయలు ఎక్స్పెన్స్లు అంటలేను నేను,
కానీ వేలల్లో ఖర్చు పెట్టినప్పుడు రాసి పెట్టుకోండి. మంత్లీ ఎక్స్పెన్సే మీరు ఎంత పెడుతున్నారు మీ పార్ట్నర్ పైన రాసి పెట్టుకోండి. ఇట్స్ వెరీ సింపుల్. మ్యారేజెస్ ఇప్పుడు ముందులా కాదు. మ్యారేజ్ ఇవాళ రేపు ఒక కమర్షియల్ బిజినెస్ డీల్ అంతే. సో కమర్షియల్ బిజినెస్ డీల్ అయిపోయింది మ్యారేజ్ ఇవాళ రేపు. కాబట్టి మీరు కూడా అకౌంట్స్ అనేది మెయింటైన్ చేయాలి. బుక్ ఆఫ్ అకౌంట్స్ అంటారు అకౌంటింగ్లో. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. అండ్ ఇది ఒక నెవర్ ఎండింగ్ టాపిక్. మనం దీని గురించి మాట్లాడుతూనే ఉంటాము. మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. మీరు ఈ ఛానల్కి కొత్త అయితే ప్లీజ్ మన ఛానల్కి వెళ్ళి ప్రీవియస్ వీడియో చూడండి. అండ్ కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి వేరే వాళ్ళతో. ప్లస్ నాది ఒక కన్సల్టింగ్ ఫర్మ్ ఉంది. ఇఫ్ యూ వాంట్ టు టాక్ టు మీ, మీకు నాతో మాట్లాడాలని ఉంటే సింపుల్గా onewaytolife.com onewaytolife.comకి వెళ్ళండి. ఇప్పుడు మీరు మొబైల్ ఫోన్లో వీడియో చూస్తున్నారంటే సింపుల్గా మొబైల్ ఫోన్లోనే వీడియో డిస్క్రిప్షన్కి వెళ్ళి వీడియో డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్ ఉంటుంది onewaytolife.com. లేకపోతే మీరు ల్యాప్టాప్లో చూస్తున్న టైప్ చేయండి onewaytolife.com. వెబ్సైట్ మొత్తం చదవండి. చదివిన తర్వాత టాప్ టు బాటమ్ మొత్తం చదివిన తర్వాత సింపుల్గా అక్కడనే వాట్సాప్ నెంబర్ ఉంటుంది, లేదా వాట్సాప్ ఐకాన్ ఉంటుంది. వాట్సాప్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీ మొబైల్ ఫోన్లోనే వాట్సాప్ ఓపెన్ అవుతుంది. నాకు ఒక మెసేజ్ పంపించండి, హాయ్ వికాస్ అని. నేనే మీకు రిప్లై చేస్తాను పర్సనల్గా. మనము ఒక కన్సల్టింగ్ కాల్ స్కెడ్యూల్ చేసుకోవచ్చు. నేను డైలీ ఒకటే కన్సల్టింగ్ కాల్ తీసుకుంటాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. టేక్ కేర్. లైఫ్ ఎప్పుడు ప్లాన్డ్గా బ్రతకండి, ఇమోషనల్గా బ్రతకడం కాదు. సెంటిమెంట్స్ ఉండాలి, కానీ ఇమోషనల్ ఫూల్ అయిపోతే ఎదుటి మనిషి మనతో ఆట ఆడేసుకుంటారు. థ్యాంక్ యూ. బాయ్.